బండి సాయి భగీరథ్ తన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి నన్ను చంపుతాని లేకపోతే నన్ను గాయపరుస్తాను ఎక్కడ చెప్పలేదు. కానీ కరీంనగర్ పోలీసులు ఏం చేసిండ్రు, 308 క్లాస్ 5 పెట్టిండ్రు. క్లాస్ 1 క్లాస్ 2 పెట్టాలి కంప్లైంట్ ప్రకారం. క్లాస్ 1 క్లాస్ 2 పెడితే అది బెయిలబుల్ కేసు అవుతుంది, మాకు స్టేషన్లో బెయిల్ వస్తుంది. క్లాస్ 5 ఎందుకు పెట్టిండ్రు, 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే అక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రులను బిడ్డ నీ మీద కరీంనగర్లో కేసు అయింది, నిర్మల్లో కూడా నీ మీద కేసు పెట్టినాం, నువ్వు తోక ఆడిస్తే నిన్ను లోపల వాడేస్తాం అని చెప్పి పంపించిన తర్వాత కదా ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు కుట్రపూరితంగా పేట్ బషీరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, పేట్ బషీరాబాద్ ఏసీపీ, పేట్ బషీరాబాద్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా పలుకొని సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. కేవలం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఆ కంప్లైంట్లో ఆమె ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కనీసం ఎంత లేదన్నా సెక్షన్ 6 రావాలి, లేకపోతే సెక్షన్ 8 రావాలి, లేకపోతే సెక్షన్ 6 రావాలి. అంటే నాన్ బెయిలబుల్ 20 సంవత్సరాల ఇది రావాలి కదా, శిక్ష పడాలి కదా, అప్పుడు నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ ఇక్కడనేమో ఈ అమ్మాయి బండి సాయి భగీరథ్ మీదనేమో బెయిలబుల్, అక్కడనేమో బాలిక మీద నాన్ బెయిలబుల్. కవిత గారు మీరు ఇంత అనలైజ్ చేసిండ్రా మేడం? తెలంగాణ అమ్మ అన్నారు కదా, ఇంత అనలైజ్ చేసిండ్రా? ఇక రెండవది మీరు ఏమన్నారు నిన్న, బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహం వల్లనే బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో చూసిండ్రా మేడం? చూసిండ్రా బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో? ఇక చూడండి, అవి చూపించాలని బ్లాక్ చేసిన నేను కావాలని. ఒకటి వాసిరెడ్డి తొడుపునూరి, ఈయన ఎవరు, భగీరథ్ ఫ్రెండ్ వాసిరెడ్డి తొడుపునూరి. చూడు ఈయనకైతే 6355 లైక్స్ వచ్చినాయి. టీం పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు ఈయన, టీం పాయల్ శంకర్. ఇగో ఈయన ఇక ఇక్కడ రాసినవైతే నేను చదవలేను, ఎందుకంటే నాకు కూడా బిడ్డ ఉంది. నిజంగా చెప్తాను, నాకు కూడా బిడ్డ ఉంది, నేను చదవలేను. ఎట్లా చదువుతారు?